లలితమైన సందేశము స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మనము ఇంద్రుడు స్థాపించిన 5 పంచమాధవాలయాల గురించి తెలుసుకుందాం. ఒకసారి ఇంద్రుడు సభలో ఉండగా దేవతల గురువు బృహస్పతి అక్కడికి వస్తాడు. కానీ ఇంద్రుడు గమనించినట్లుంటాడు. దానికి బృహస్పతి ఖిన్నుడై అంతర్ధానం అవుతాడు. ఇంద్రుడికి బృహస్పతి అనుగ్రహం తప్పిందని రాక్షసుల వారి గురువైన శుక్రాచార్యుని అనుగ్రహంతో ఇంద్రుని ఓడించి అమరావతిని దక్కించుకున్నారు. దాంతో పరాజితుడైన ఇంద్రుడు బ్రహ్మని గురువు కావాలని అడగ్గా, త్వష్ట ప్రజాపతి కుమారుడు విశ్వరూపుడు, అతనికి 3 తలలున్నాయి. ఒక తలతో హవిస్సు, రెండో తలతో సురాపానము, మూడవ తలతో సోమరసం తాగుతుంటాడు. అతన్ని గురువుగా చేసుకోమనగా ఇంద్రుడు వెళ్ళి అడగ్గా, నేను నీకు గురువుగా ఉండనంటాడు. ఇంద్రుడు బతిమాలి బామాలి గురువుగా చేసుకుంటాడు. విశ్వరూపుడు ఇంద్రుడికి నారాయణ కవచం ఉపదేశించి దానిని నిత్యం చేసుకోమంటాడు. ఇంద్రుడు దాని మహత్యం చెప్పమనగా, ఒకప్పుడు కౌశికుడు అనే పండితుడు అనునిత్యం నారాయణ కవచం పఠిస్తుండేవాడు. ఒకసారి ఆయన ఒక ఎడారిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కానీ నారాయణ కవచం అతని అస్థికలను పట్టేసింది. ఒకరోజు చిత్రవధుడు అనే గంధర్వుడు తన భార్యలతో విమానంలో వెళ్తుండగా కౌశికుని అస్థికలున్న చోటు నుంచి పైన విమానం ఎగరలేక కిందికి దిగిపోయింది. వాలకేయుడు అనే మహర్షి అక్కడికి వచ్చి కౌశికుడి వృత్తాంతం చెప్పగా, గంధర్వుడు ఆ అస్థికలను తీసుకెళ్లి సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి మహర్షి చెప్పిన క్రియలు చేయగా విమానం పైకి ఎగిరింది. తన దారిన తను గంధర్వలోకం చేరాడు. ఇంద్రుడు కూడా నారాయణ కవచాన్ని పఠించి అసురులను ఓడించి తన అమరపురి తన కైవసం చేసుకున్నాడు. కొన్నాళ్ళకి ఇంద్రుడు ఈ విశ్వరూపుడి తల్లి రచన రాక్షస వంశ స్త్రీ, ఎప్పటికైనా ఈ విశ్వరూపుడి వల్ల తనకు ముప్పు తప్పదనుకొని విచక్షణ లేకుండా విశ్వరూపుడి 3 తలలు తన చంద్రహాసంతో ఖండిస్తాడు. సురాపానం చేసే శిరస్సు ఆడపిచ్చుకగా, సోమపానం చేసే శిరస్సు కౌజుపిట్టగా, అన్నం తినే శిరస్సు తీతూపిట్టగా మారిపోయాయి. విశ్వరూపుణ్ణి కోల్పోయిన త్వష్ట ఇంద్రుని మీద పగతో ఇంద్రుణ్ణి చంపే కొడుకు కావాలని మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞకుండం నుంచి యజ్ఞపురుషుడు ప్రత్యక్షమై ఏమి కావాలని అడిగితే త్వష్ట ఆవేశంతో పగతో ఊగిపోతూ ఇంద్రుణ్ణి చంపే కొడుకుకు బదులు ఇంద్రుడు చంపే కొడుకు కావాలంటాడు. తదాస్తు అని యజ్ఞపురుషుడు మాయమైపోయాడు. యజ్ఞకుండం నుంచి అతి బల పరాక్రమములతో అతికాయుడు పుట్టాడు. వాడు పుట్టగానే నీవు ఇంద్రుణ్ణి చంపు అని త్వష్ట ఆజ్ఞాపించాడు. అలాగే అని దేవతల్ని ఇష్టం వచ్చినట్లు నాశనం చేస్తూ వారి ఆయుధాలు మింగేస్తూ ఇంద్రుణ్ణి కూడా సంహరించబోగా ఇంద్రుడు తన చంద్రహాసంతో ఎదుర్కొంటాడు. కానీ చంద్రహాసం కూడా మింగేస్తాడు వృత్తాసురుడు. ఇంద్రుడు భయంతో విష్ణువుని శరణు వేడగా, లోహపు ఆయుధాలు ఏమీ వృత్తాసురుని చంపలేవు కనుక దధీచి మహర్షి వెన్నెముకతో ఆయుధం చేసి చంపితే చనిపోతాడనగా దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి అడగ్గా ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఆ వెనుతో వజ్రాయుధం విశ్వకర్మ చేసి ఇవ్వగా ఇంద్రుడు నారాయణ కవచ ప్రభావంతో వృత్తాసురుని సంహరించేశాడు. కానీ లోగడు గురువైన విశ్వరూపుణ్ణి, ఇప్పుడు వృత్తాసురుణ్ణి చంపిన హత్యాపాపం ఇంద్రుణ్ణి పట్టి పీడించడం మొదలుపెట్టింది. అందుకని ఇంద్రుడు విష్ణువు ఆదేశాల మేరకు తను చూపించిన స్థలాలలో 5 వైష్ణవాలయాలు నెలకొల్పి అందులో విష్ణుమూర్తి ఆత్మ విగ్రహాలు ప్రతిష్ఠించి హత్యాపాపం నుంచి విముక్తుడయ్యాడు. అవి బిందుమాధవుడు కాశీలో, వేణుమాధవుడు ప్రయాగలో, కుంతీమాధవుడు పిఠాపురంలో, సేతుమాధవుడు రామేశ్వరంలో, సుందరమాధవుడు తిరువనంతపురంలో. ఇలా ఇంద్రుడు ప్రతిష్ఠించిన పంచమాధవాలయాలు ఉన్నాయన్నమాట. బిందుమాధవుడు కాశీలో విష్ణుమూర్తి తపస్సు చేశాడు. తన అనుష్ఠానానికి నీరు కావలసి వచ్చి చక్రంతో ఒక బావి తవ్వాడు. అయితే ఆ బావిలోకి నీరు విష్ణుమూర్తి స్వేద బిందువులే చేరాయి. అందుకని బిందుమాధవుడు అయ్యాడు. ఇంద్రుడు ఇతనికి ఆలయం నిర్మించి ఇక్కడ విష్ణువుని ప్రతిష్ఠించాడు. వేణీమాధవుడు ప్రయాగలో గంగా యమున సరస్వతీ నదులు త్రివేణి సంగమం జడలాగా ఉంటుంది కనుక వేణీమాధవుడు అయ్యాడు. ఇక్కడ ఇంకో సాంప్రదాయమైన ప్రత్యేక ప్రక్రియ కూడా జరుగుతుంది. అది ఏమంటే వేణీదానం. భార్యాభర్తలు అనుబంధాన్ని జన్మజన్మలకి నిలుపుకునేందుకు భర్త ఆయురారోగ్యాలు కోరుకుని వివాహిత స్త్రీలు చేసే పవిత్రమైన హిందూ సంప్రదాయము. భార్యాభర్తలు సాంప్రదాయకమైన దుస్తులు ధరించి త్రివేణి సంగమం దగ్గర పురోహితుల సమక్షంలో భర్త భార్యకి తలదువ్వి జడవేసి పూలతో అలంకరించి జడ చివరి భాగాన్ని కత్తిరిస్తాడు. ఆ కత్తిరించిన జుట్టుని పవిత్రంగా పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చీర మొదలైన మంగళకర ద్రవ్యాలతో సంగమ నదిలో కలుపుతారు. తర్వాత ఇద్దరూ కలిసి సంగమంలో పవిత్ర స్నానం చేస్తారు. ఇందువల్ల త్రివేణి సంగమంలో నదులు ఎలా కలిసి ఉన్నాయో అలాగే భార్యాభర్తలు కూడా జన్మజన్మలకి అన్యోన్యంగా కలిసి ఉంటారని నమ్మకం. మనం వేదభూమి కర్మభూమిలో ఉన్నాం కనుక పునర్జన్మల మీద నమ్మకం ఉంది కనుక ఈ ప్రక్రియ హిందువులకు పవిత్రమైన సాంప్రదాయమైన ప్రక్రియ. పిఠాపురంలో కుంతీమాధవుడిగా వెలిశాడు.
కుంతీమాత నిరంతరం తన పిల్లలకు సౌఖ్యం కలగాలని, వారు క్షేమంగా ఉండాలని, కుటుంబ కష్టాలు తీరాలని, మనోవేదనలు తొలగిపోవాలని పూజించింది ఈ స్వామిని. సేతుమాధవుడు రాముడు లంకలో రావణ వధానంతరం రామేశ్వరలింగ ప్రతిష్ఠ చేసి పూజించిన చోటే ఇంద్రుడు విష్ణు ఆలయాన్ని నిర్మించి మాధవుణ్ణి ప్రతిష్ఠించి పూజించాడు. సేతువు దగ్గర వెలిశాడు కనుక సేతుమాధవుడు అయ్యాడు. సుందరమాధవుడు తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయం కేరళలో ఉన్నాడు. ఇంద్రుడు ఇక్కడ కూడా విష్ణు ఆలయాన్ని నిర్మించి సుందరమాధవుని ప్రతిష్ఠించాడు. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేతంగా వెలిశాడు. ఈ 5 క్షేత్రాలు విష్ణు ఆదేశానుసారంగానే ఆలయ నిర్మాణాలు చేసి మాధవ ప్రతిష్ఠ చేసి పూజించిన తర్వాత పాప విముక్తుడై మనశ్శాంతిని, ఆనందాన్ని పొందాడు, ఆత్మశుద్ధిని పొందాడు ఇంద్రుడు. అయితే తెలుగు రాష్ట్రంలో కూడా 5 పంచమాధవులని ఉన్నారంటారు. అవి కూడా ఇంద్రుడే ప్రతిష్ఠించారని చెప్తాడు. పంచమాధవాలయాలు పిఠాపురం కుంతిమాధవుడు కుంతి పూజించింది కుటుంబ సౌఖ్యం ఇస్తాడని, సామర్లకోట శ్రీమాధవ స్వామి చాలా శాంతి స్వరూపుడని, కడప పులివెందుల సిద్ధమాధవ స్వామి తపస్సు చేసిన వారికి సిద్ధి కలిగించే స్వామిని, పామర్రు కృష్ణా జిల్లా వీరమాధవ స్వామి శౌర్యానికి ప్రతీక అని, రాజమండ్రి వెంకటమాధవుడు పాప విమోచనానికి ప్రసిద్ధని చెప్తారు. అట్లాగే పూరిలో కూడా పంచమాధవులు ఉన్నారు. శ్వేతమాధవుడు శ్వేతమహారాజు చేత ప్రతిష్ఠింపబడ్డాడు. ఇక్కడ శ్వేతమాధవుడు ప్రతిష్ఠించిన శ్వేతమాధవుడి గోరు నుంచి సాక్షాత్తు శ్వేతగంగ పుట్టింది. శ్వేతగంగ తీర్థం అంటారు. నీలమాధవుడు జగన్నాథుడు ఇంద్రద్యుమ్న మహారాజు ప్రతిష్ఠించాడు. ఇక్కడ ఇంద్రద్యుమ్న కుంట తీర్థం కూడా ఉంటుంది. మత్స్యమాధవుడు మత్స్యావతారంలో ప్రళయం నుండి జీవరక్షణ చేశాడు. సముద్ర స్నానం చేస్తారు. ఇక్కడ ఈయనని వైవస్వత మనువు ప్రతిష్ఠించాడు. మార్కండేయ మాధవుడు మార్కండేయ తీర్థం కూడా ఉంటుంది. మార్కండేయుడు తపస్సు చేసి వటపత్ర సాయిని కూడా దర్శించాడని చెప్తారు. కపాలమోచన మాధవుడు కపాలమోచన కుంట ఇక్కడ తీర్థం, పితృదోషాలు పోతాయి. ఇక రోహిణీ కుండం ఇది ఆలయంలోనే ఉంటుంది. చాలా పవిత్రమైన కుండం. పూరిలో ఉన్న సర్వతీర్థాలు ఇందులో ఉన్నాయి. దీనిని అంతరంగ తీర్థం అంటారు. బయట తీర్థాలు శారీరక శుద్ధిని కలిగిస్తే రోహిణీ కుండం ఆత్మశుద్ధిని కలిగిస్తుంది. ఇవండి పూరిలో ఉన్న పంచమాధవులు. ఇవి ఇంద్రుడు స్థాపించినవి కావు. వేరువేరు కాలాల్లో వేరువేరు వ్యక్తులచే ప్రతిష్ఠింపబడ్డవి. ఇంతేనండి. ఇంకో విషయంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.